హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించి బ్లాక్ బస్టర్ ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆగస్ట్ 15th దాకా మాత్రమే అని అనౌన్స్ చేసిన ఈ ఆఫర్ ఆగస్ట్ నెలాఖరి దాకా, అంటే ఆగస్ట్ 30th దాకా కూడా ఈ ఆఫర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కి సంబంధించి యాక్చువల్ ఫీజు వచ్చి 2000 రూపీస్. ఇది కేవలం 1000 రూపీస్ కి మాత్రమే ఆఫర్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఆఫర్ ని ఈ మంత్ ఎండ్ దాకా కూడా ఎక్స్టెండ్ చేశారు. అంటే జస్ట్ 1000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైం వెలిడిటీ అనేది మీకు దొరుకుతుంది. ఇండియాలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ కి సంబంధించి ముందు నుంచి ఎక్స్ట్రా గైడెన్స్, ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ అద్భుతమైన ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వలేదో, కుదరలేదో వాళ్ళు ఇప్పుడే వీడియో చూడడం పూర్తయిన వెంటనే జాయిన్ అవ్వండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 7893899553. ఈ నంబర్ కి మీరు కాల్ చేస్తే మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సుని మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ ఆగస్ట్ 30th దాకా మాత్రమే. అంతేకాకుండా మీకు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఆగస్ట్ 30th దాకా మిగిలిన కోర్సెస్ కి కూడా డిస్కౌంట్ అనేది అలాగే ఉంచడం జరిగింది. ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సిసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఇలా ప్రతి కోర్స్ కి కూడా సుమారుగా 50% డిస్కౌంట్ అనేది ఆఫర్ గతంలోనే చేశారు. ఈ అనౌన్స్మెంట్ అనేది గతంలోనే చేశారు. ఇప్పుడు ఈ ఆఫర్ ని మీకు నెలాఖరి దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్సుని మీరు తీసుకోవచ్చు. ఏ వివరాలు కావాలన్నా కూడా 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ లో కూడా డైరెక్ట్ గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక మనం ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదాము. మనం ఈ రోజు హిందూ పేపర్ లోకి వచ్చేసాము. మనం ఎడిటోరియల్ కాలం లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ కోసం మాట్లాడుకుంటున్నాము. జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన ఒక ఆర్టికల్ రాశారు. ఇందులో సుమారుగా 15 నుంచి 20 ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయి. వాటితో మనం కొంత టైం స్పెండ్ చేద్దాము. లుమినస్, LUMINOUS. లుమినస్ అంటే కాంతివంతమైన, బ్రైట్ అని రాయండి. చాలా బ్రైట్, కాంతివంతమైన, లుమినస్. లెగసీ అంటే మీ అందరికీ బాగా తెలుసు. లెగసీని మనం హెరిటేజ్ అని కూడా అంటాం. లెగసీ అంటాం చూసారా, అది చాలా గొప్ప లెగసీ అంటాం. లెగసీ అంటే ఏంటంటే హెరిటేజ్ అంటాం. ఏమంటాం? హెరిటేజ్ అంటాం. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే లెగసీని మనం తెలుగులో కూడా వారసత్వం అనే పేరుతో కూడా పిలవచ్చు. వారసత్వం అంటాం. ఇక మన ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. చూసారా, హెడ్ లైన్స్ లోనే మనకి 2 ముఖ్యమైన వొకాబులరీ వచ్చేసాయి. మన ఆర్టికల్లోకి వెళ్తే ఇమ్మార్టల్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. మనలో చాలా మందికి ఇమ్మార్టల్ అంటే తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇమ్మార్టల్ అంటే ఏంటంటే మరణం లేని అంటాం. మరణం లేని. TRYST, ట్రిస్ట్. ట్రిస్ట్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒప్పందం అంటాము, అగ్రిమెంట్. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే హాంటింగ్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. ఏంటండి? హాంటింగ్, HAUNTING. హాంటింగ్ అంటే ఏంటంటే ఎప్పటికీ దూరం అవ్వని. ఫాలోయింగ్ అని రాయండి. కాన్స్టెంట్లీ ఫాలోయింగ్, ఎప్పుడు మనని వెంటాడుతూ ఉంటుంది. కాన్స్టెంట్లీ ఫాలోయింగ్ అంటాం, ఎప్పుడు మనని వెంటాడుతూ ఉంటుంది. స్ట్రోక్ అంటే దెబ్బ. బ్లో అని రాయండి. బ్లో అన్నా కూడా, హిట్ అన్నా కూడా, స్ట్రోక్ అన్నా కూడా దెబ్బ. ఇలాగే మనం చూసుకుంటూ వెళ్తే తర్వాత మనకి ముఖ్యమైన వొకాబులరీ ఏమున్నాయో డిస్కస్ చేద్దాము. ఇది కూడా ఇందాక చెప్పిన వొకాబులరీ మళ్ళీ వచ్చింది. లుమినస్ అంటే చాలా కాంతివంతమైన, లెగసీ అంటే వారసత్వం, హెరిటేజ్ అంటాము. ఇలా వొకాబులరీ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకే అంత మంచిది. ఇలాగైనా మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఉన్న వొకాబులరీ ముఖ్యమైన ఏమైనా ఉన్నాయేమో మనం చూద్దాం.
ఫస్ట్ కాలంలో ఇంకేమీ లేవు. సెకండ్ కాలంలో చూద్దాము ముఖ్యమైన వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో. ఇదిగోండి ఇన్‌హెరిటెడ్. ఇన్‌హెరిటెడ్ అన్నా కూడా ఇందాక చెప్పినట్టు వారసత్వంగా ఏదైతే వచ్చిందో దాన్ని ఇన్‌హెరిటెడ్ అంటాం. అంటే కేమ్ ఫ్రమ్ ద యాన్సిస్టర్స్ అని రాయొచ్చు. కేమ్ ఫ్రమ్ ద యాన్సిస్టర్స్. వారసత్వంగా ఏమైతే వచ్చిందో. షాటర్డ్ అంటే బాగా డిస్టర్బ్ అయిపోవడం. షాటర్డ్ అంటాం, దెబ్బతినడం అంటాం, డిస్టర్బ్ అయిపోవడం. డివాస్టేటెడ్ అంటే కూడా అదే అర్థం వస్తుందండి. డివాస్టేటెడ్ అంటే కూడా బాగా దెబ్బ తినడం. డివాస్టేటెడ్ అంటే కూడా బాగా దెబ్బ తినడం. రిస్ట్రెయింట్ అంటే కంట్రోల్ అండి, సెల్ఫ్ కంట్రోల్ అని అంటాం, కంట్రోల్ చేయడం. రిస్ట్రెయిన్ అంటే ఏంటమ్మా, కంట్రోల్ చేయడం. స్టీర్డ్ అంటే డైరెక్షన్ ని గైడ్ చేయడం, అంటే ఏ దిక్కున ప్రయాణించాలో గైడెన్స్ ఇవ్వడాన్ని. అంతవరకు ఎందుకు, కారుకి స్టీరింగ్ ఉంటుంది కదా, అలా అన్నమాట. సో స్టీర్ అంటే రాసుకోండి, గైడ్ అని రాయండి. టర్బ్యులెంట్ అంటే ఏంటంటే చాలా కష్ట సమయాల్లో, ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని రాయండి. టర్బ్యులెంట్ అంటే ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని రాయండి. యాంకర్డ్ అంటే ఏంటంటే డిపెండ్ అయి ఉంది, భారతదేశం కొన్ని విలువల మీద ఆధారపడి ఉంది. యాంకర్ అవ్వడం అంటే డిపెండ్ అవ్వడం, ఆధారపడడం. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తే మంచి మంచి వొకాబులరీ మనకి ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని మనం స్టడీ చేయాలి. అగ్నాస్టిక్ అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియని ఒక పరిస్థితి. మనకి ఇంగ్లీష్ లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో కూడా అగ్నాస్టిక్ అనే వొకాబులరీ వస్తుంది. అంటే నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలీదు, దాన్ని అగ్నాస్టిక్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, అగ్నాస్టిక్ అంటాం. ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఉన్న ముఖ్యమైన వొకాబులరీని అబ్జర్వ్ చేద్దాము. దాదాపుగా అన్ని కూడా బాగా తెలిసిన వొకాబులరీ ఉన్నాయి. థర్డ్ కాలంలో కూడా వచ్చేద్దాము. థర్డ్ కాలంలో ముఖ్యమైన వొకాబులరీ ఏమున్నాయో చూసినట్టయితే జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కాలంలో కూడా, అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మనం వచ్చేసాం. ఇక్కడ ట్రయంఫ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ట్రయంఫ్ అంటే గెలుపు పొందడం, విక్టరీ. ఫ్లోరిష్ అంటే అభివృద్ధి చెందడం, డెవలప్. బిజినెస్ ఫ్లోరిష్ అయింది అంటాను చూసారా. నిజం చెప్పాలంటే ఇది అందరికీ బాగా తెలిసిన వర్డే, తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. అకంప్లిష్ అంటే సాధించడం, అచీవ్ చేయడం అని రాస్తారు. అకంప్లిష్ అంటే విజయాన్ని సొంతం చేసుకోవడం, లేదా పని పూర్తిగా సమర్థవంతంగా పూర్తి చేయడం, దాన్నే మనం అకంప్లిష్ అంటాము. ఇక మనం కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి స్టాచర్ అన్నారు. స్టాచర్ అంటే ఏంటండి, పీపుల్ ఆఫ్ స్టాచర్ అంటే చాలా గొప్పవారు అని అర్థం, అంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్నవారు. సో రెప్యుటేషన్ అని రాయండి. స్టాచర్ అంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన, రెప్యుటేషన్ అంటాం. స్టాచర్ అంటే ఏమంటాము, రెప్యుటేషన్, బాగా పేరు ప్రఖ్యాతలు గాంచిన అంటాను చూసారా, అలా అన్నమాట. నెక్స్ట్ కాలంలో కూడా మనం వచ్చేసాము. ఇందులో ఏమైనా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయేమో గమనిద్దాము. ఇందాక చెప్పిన వొకాబులరీ మళ్ళీ వచ్చింది. స్టీర్డ్ అంటే డైరెక్షన్ ని చూపించడం. బెంచ్ మార్క్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు మనకంటూ కొన్ని బెంచ్ మార్కులు ఉంటాయి కదా, అలా అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే స్టాండర్డ్ అని రాయండి, ఒక స్థాయి. బెంచ్ మార్క్ అంటే స్టాండర్డ్ అని రాయండి, ఒక స్థాయి అంటాం కదండి, అలా అన్నమాట. తెలుగులో కూడా మనందరికీ బాగా తెలుసు, బెంచ్ మార్క్ అనే వర్డ్ బాగా అలవాటు అయిపోయింది. బాహుబలి సినిమా రాబోతున్న సినిమాలకు ఒక బెంచ్ మార్క్ ని తీసుకొచ్చి పెట్టింది, అలా అన్నమాట. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. అవి ఏంటో డిస్కస్ చేద్దాము. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కువ వర్డ్స్ చదవడం మన లక్ష్యం కాదు, గుర్తు పెట్టుకునేలాగా చదవాలి. మొమెంటస్ అన్నాము, ఏమన్నాము, మొమెంటస్ రిఫార్మ్స్. ఎటువంటి రిఫార్మ్స్ అటమ్మా, మొమెంటస్ రిఫార్మ్స్ అంటే చాలా ముఖ్యమైన అంటాం. మొమెంటస్ అంటే ఏంటంటే చాలా ముఖ్యమైన, మొమెంటస్ అంటే చాలా ముఖ్యమైన అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం. మొమెంటస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం. ఇక లాస్ట్ కాలంలోకి వచ్చేస్తే రిజైమ్ అనే వర్డ్ కనిపించింది. రిజైమ్ అంటే ఆ పీరియడ్ లో, ఆ సమయంలో అంటాం కదండి.
రిజైమ్ అంటే ఏమంటాము? ఆ పీరియడ్ లో, ఆ సమయంలో అంటాము. అకంప్లిష్మెంట్ నేను మీకు చెప్పాను. విజయాన్ని సాధించడాన్ని ఏమంటాము? అకంప్లిష్మెంట్ అంటాం. అకంప్లిష్మెంట్ అంటే ఏంటంటే విజయాన్ని సాధించడం. అచీవ్ సంథింగ్ అంటాం. హెరాల్డ్ అంటే సంకేతాన్ని ఇవ్వడం. గివ్ ఏ సిగ్నల్. హెరాల్డ్ అంటే సంకేతాన్ని ఇవ్వడం. గివ్ ఏ సిగ్నల్. సిగ్నిఫికెంట్ అంటే మీ అందరికీ బాగా తెలుసు. చాలా ప్రముఖమైన, వెరీ పాపులర్ అంటాం. ఇంపార్టెంట్ అంటాం. ఇంక్రెడిబుల్ అంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఎక్సలెంట్, అద్భుతమైన. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైన అంటాం. అన్ఫోల్డ్ అంటే ఓపెన్ అవ్వడం అండి, అంటే మొదలవ్వడం. అన్ఫోల్డ్ అంటే ఏంటమ్మా? మొదలవ్వడం. స్టార్ట్ అంటే అప్పటిదాకా ఆగిపోయి ఉంది, ఒకసారి మళ్ళీ మొదలైతే అన్ఫోల్డ్ అంటాం. తెరుచుకోవడం అని కూడా అంటాం కదా, అలా అనమాట. తెరుచుకోవడం అని కూడా అంటాం కదా, అలా అనమాట. ష్రైన్ అంటే ఏంటంటే ఒక పవిత్రమైన ప్రదేశం. ష్రైన్ అంటే ఇంపార్టెంట్ ప్లేస్. ఎండ్యూర్ అంటే కష్టాల్ని భరించడం. టాలరేట్ అని రాయండి. ఎండ్యూర్ అంటే కష్టాల్ని భరించడం. టాలరేట్, కష్టాల్ని భరించడం. టాలరేట్ అంటాం. ఆబిచ్యురీ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు. ఆబిచ్యురీ అనేది మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఆబిచ్యురీ అని వస్తుంది. అంటే ఎవరైనా చనిపోయినట్టు ఒక మెసేజ్ అనమాట. ఏ నోటీస్ ఆఫ్ డెత్ అంటాం. తెలుగులో శ్రద్ధాంజలి అని కనిపిస్తూ ఉంటుంది తెలుగు పేపర్లో. ఆబిచ్యురీ అంటే ఏ నోటీస్ ఆఫ్ డెత్. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ ఫోటో వేసి వాళ్ళ గురించి మ్యాటర్ రాస్తారు కదా, దాన్ని మనం ఆబిచ్యురీ అంటాం. ఇక రిటైన్ అంటే ఏంటంటే దూరం చేసుకోకుండా మన దగ్గర అట్టే పెట్టుకోవడం. రిటైన్ అంటే కీపింగ్ అనమాట. కీపింగ్ బ్యాక్, వదిలేసుకోకుండా మన దగ్గరే పెట్టుకోవడాన్ని ఏమంటాం మనం? రిటైన్ అంటాము. రిటైన్ అంటాం. అయితే నేను చెప్పినట్టు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా మనం స్టడీ చేస్తున్నామా లేదా, నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. మరి ఈ రోజు మనం వొకాబులరీ క్లాస్లో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ నేర్చుకోవడం జరిగింది. వాటిని మరి మీకోసం ఒకసారి నేను ఎప్పటిలాగే రివైజ్ చేస్తాను. వారసత్వంగా రావడాన్ని ఏమంటాం? మీ అందరికీ చెప్పాను, ఇన్హెరిట్ అంటాం. ఇన్హెరిట్ అంటే వారసత్వంగా రావడం. వదిలేయకుండా దగ్గర పెట్టుకోవడాన్ని ఏమంటామంటే రిటైన్ అంటాం అని చెప్పాను. రిటైన్. దేవుడు ఉన్నాడు లేదో ఖచ్చితంగా తెలియదు అని చెప్పే వాళ్ళని ఎగ్నోస్టిక్ అంటాం. ఎగ్నోస్టిక్ పీపుల్ అంటాం. అటువంటి కంట్రోల్ చేయడానికి రిస్ట్రెయిన్ అనే ఒక పదాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కంట్రోల్ చేసుకోవడం ఏమంటాము? రిస్ట్రెయిన్ అంటాం. కాంతివంతమైన అని చెప్పేటప్పుడు ఏమంటామంటే లూమినస్ అంటాం. లూమినస్ అంటే ఏంటమ్మా? కాంతివంతమైన అంటాం. NUOUS. లూమినస్ అంటే ఏంటమ్మా? కాంతివంతమైన అంటాం. కష్టాన్ని భరించడాన్ని ఏమంటాము? ఎండ్యూర్ అంటాం. ఎండ్యూర్ అంటే ఏంటమ్మా? కష్టాలను భరించుట అంటాం. తెరుచుకోవడాన్ని ఏమంటామంటే అన్ఫోల్డ్ అంటాం, లేదంటే ఓపెన్ అవ్వడం, లేదా స్టార్ట్ అవ్వడం. బిజినెస్ అభివృద్ధి చెందింది అని చెప్పడానికి మనం ఏమంటాము? ఫ్లోరిష్ అంటాం కదండి. ఫ్లోరిష్ అంటాం. ఫ్లోరిష్. అదే విధంగా మరణం లేకపోవడాన్ని ఏమంటామో మీ అందరికీ బాగా తెలుసు. ఇమ్మోర్టల్ అంటాం. ఇమ్మోర్టల్ అంటే మరణం లేకపోవడం. లెగసీ అంటాం, వారసత్వం. హెరిటేజ్ అని కూడా అంటాం. వదలకుండా వెంబడిస్తుంటే, వెంటాడుతుంటే హాంటింగ్ అంటాం. హాంట్. ఒప్పందాన్ని ఏమంటామో చెప్పాను. ట్రిస్ట్. TRYST. ట్రిస్ట్ అంటే ఒప్పందం అని చెప్పి. ఆ పీరియడ్ లో, ఆ సమయంలో అని చెప్పడానికి రిజైమ్ అనే వర్డ్ బాగా మనకి పరిచయం ఉన్న వర్డ్. రిజైమ్ అంటే ఆ పీరియడ్ లో, ఆ సమయంలో అంట. అదే విధంగా పవిత్రమైన ప్రదేశాన్ని, ముఖ్యమైన ప్రదేశాన్ని మనం ష్రైన్ అంటామని మీ అందరికీ చెప్పాను. ష్రైన్. భవిష్యత్తులో అది జరగబోతోందనే సంకేతాన్ని, అంటే ఇండికేషన్ ఏమంటాము? హెరాల్డ్ అంటాము. హెరాల్డ్. డిస్టర్బ్ అయిపోవడాన్ని, అతలాకుతలం అయిపోవడాన్ని షాటర్డ్ అంటాము. షాటర్డ్. డివాస్టేట్ అంటే కూడా అది నాశనం అయిపోవడం. డివాస్టేట్ అంటే కూడా ఏంటమ్మా? నాశనం అయిపోవడం అంటాం. డివాస్టేట్ అంటే కూడా నాశనం అయిపోవడం. విజయాన్ని సాధించడాన్ని ఏమంటాము? సక్సెస్ ని అచీవ్ చేయడాన్ని కానీ, లేకపోతే పని పూర్తి చేయడానికి సక్సెస్ఫుల్ గా అకంప్లిష్ అంటాం. విజయాన్ని సాధించడాన్ని ట్రయంఫ్ అంటాం. ఏమంటాము? ట్రయంఫ్ అంటాం. గౌరవం లేదా పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ గురించి చెప్పేటప్పుడు స్టాచ్యూర్ అంటాం. స్టాచ్యూర్. బెంచ్ మార్క్ అంటే ఒక కొలమానం. బెంచ్ మార్క్ అంటే తెలుగులో కూడా బాగా అలవాటైన వాడుక భాషలో వచ్చేసిన ఒక పదం. దెబ్బని ఏమంటామమ్మా? స్ట్రోక్ అంటాం. గుర్తుందో? స్ట్రోక్ అంటే ఏంటమ్మా? దెబ్బ. దాన్ని మనం బ్లో అని కూడా అంటాం. బ్లో అని కూడా అంటాం. ఇక డైరెక్షన్ ని చూపించడానికి, గైడ్ చేయడాన్ని స్టీరింగ్ అంటాం. స్టీర్.
కష్ట సమయాల్లో అని చెప్పడానికి ఏమంటాం మనం? టర్బులెంట్ సిచ్యువేషన్స్ అంటాం. గుర్తుందా? కష్ట సమయాల్లో అని చెప్పడానికి ఏమంటాం మనం? టర్బులెంట్ సిచ్యువేషన్స్ అంటాం. ఏమంటామమ్మా? టర్బ్యులెంట్ సిచ్యువేషన్స్. టర్బ్యులెంట్ అంటే ఏంటంటే కష్ట సమయాల్లో అంటాం. టర్బ్యులెంట్ అంటే ఏంటమ్మా? కష్ట సమయాల్లో అంటాం. దేని మీద అయితే ఆధారపడి ఉందో, బేస్ అయి ఉందో దాన్ని ఏమంటాం అంటే యాంకర్డ్ అంటాం. యాంకర్డ్ అంటాం. అద్భుతమైన అని చెప్పడానికి ఇన్క్రెడిబుల్. మనందరికీ తెలుసు ఇన్క్రెడిబుల్ ఇండియా అంటాం కదా, అలా అనమాట. అద్భుతమైన అని చెప్పడానికి ఏమంటాం? ఇన్క్రెడిబుల్ అంటాం. ఇన్క్రెడిబుల్. ఇలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఇంపార్టెంట్ అన్న దానికే ఒక వొకాబులరీ కూడా చెప్పాను, మొమెంటస్. మొమెంటస్ అంటే కూడా ఏంటంటే ఇంపార్టెంట్ అంట. చెప్పుకుంటూ పోతే అనేక వొకాబులరీ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నేను డిస్కస్ చేసిన వొకాబులరీలో కొన్ని ముఖ్యమైన వొకాబులరీ మాత్రం రిపీట్ చేశాను. బాగా చదవండి. వొకాబులరీ అనేది ఎక్కువ పదాలు చదవడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ చదివే కొన్ని పదాలు కూడా గుర్తు పెట్టుకునేలాగా బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, మరి ఎప్పటిలాగే నేను డిస్కస్ చేసిన వొకాబులరీలో 3 పదాలను అండర్లైన్ చేస్తాను. వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేయండి. ముందుగా హెరాల్డ్, సంకేతాన్ని ఇవ్వడం. హింట్ ఇవ్వడం, ఇండికేషన్ ఇవ్వడం అంటాం చూసారు, అలా. లుమినస్, చాలా కాంతివంతమైన. బ్రైట్ అంటాం. లుమినస్ అంటే కాంతివంతమైన. బ్రైట్ అంటాం. ఏమంటాం? బ్రైట్. మొమెంటస్ అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్ లేదా వెరీ ఇంపార్టెంట్ అంటాం. ఈ 3 పదాలతో మంచి మంచి వొకాబులరీని తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పంపండి. అంతేకాకుండా వీడియో మొదట్లో చెప్పినట్టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ ఆఫర్ ని నెలాఖరు దాకా ఎక్స్టెండ్ చేశారు. చక్కగా ఆ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ చేసుకోండి. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.